ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన మరియు ఉన్నతమైన నామంలో మీ అందరికీ శుభాలండి. నిజంగా ఈ యొక్క ప్రస్తుత కాలంలో మనము ధనముకు ఇచ్చేంత ప్రాధాన్యత దేనికి ఇవ్వలేకపోతా ఉన్నాం. కోర్స్ ఈ లోకంలో మనం జీవించాలంటే ధనము చాలా అవసరము. కానీ ధనాన్ని దేవుని స్థానము ధనానికి ఇవ్వడము చాలా భయంకరమండి. దేవుని వాక్యం చెప్తా ఉంది. మత్తయి సువార్త 6:24 చదువుకుందాము. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. హల్లెలూయా! వాక్యం చెప్తా ఉంది. మీరు ఉంటే దేవునికైనా దాసులుగా ఉండండి. లేకపోతే సిరికైనా దాసులుగా ఉండండి. సిరిని ఇష్టపడుతూ లేకుంటే డబ్బును ఎక్కువగా ఆశపడుతూ, డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తూ మనం దేవునికి దాసులుగా ఉండలేమని వాక్యం చెప్తా ఉందండి. జక్కయ్య ఎప్పుడు రక్షణ పొందుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే తాను తీసుకున్న ధనమంతా కూడా ఏదైతే అవినీతిగా సంపాదించాడో అదంతా తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాడో, అప్పుడే ఆయన ఇంటికి రక్షణ వచ్చిందని యేసు ప్రభు చెప్పాడండి. అంటే ఈ లోకపు ధనాన్ని ఎవరైతే దేవునిగా చేసుకుంటా ఉన్నారో వారికి ఎప్పుడు కూడా దేవునికి స్థానము వారి జీవితంలో ఉండదండి. ఎవరైతే ధనాన్ని దేవునిగా భావిస్తా ఉన్నారో, ధనమే సర్వస్వం అనుకుంటా ఉన్నారో, వాళ్ళెప్పుడు దేవుని వైపు చూడలేరు, దేవుని మీద ఆధారపడలేరు. అందుకే ధనాన్ని ఎప్పుడైతే మనం పక్కన పెడతామో, ఓకే ఉంది వాడుకోవడానికి, ఈరోజు అనుదిన ఆహారం నాకుందా లేదా అంత మట్టుకే మనం ఆలోచించాలా కానీ, ఇంకా సర్వస్వము ధనం అని ఎప్పుడైతే అనుకుంటామో, దేవుని స్థానం మనము డబ్బుకిచ్చేస్తా ఉన్నామండి. అండ్ డబ్బే మనకు దేవుడిగా పరిపాలన చేస్తా ఉంటది. సో, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకంలో మనం ధనం సమకూర్చనవసరం లేదు కానీ, పరలోకంలో ధనం సంపాదించుకుందాము. దేవుని మీద ఆధారపడదాము. ఉన్న వాటితో తృప్తిగా ఉందాము. ఏదో కావాలని ఆశపడుతూ, మోసాలు చేసి, అన్యాయాలు చేసి, ఒకరిని అణగద్రొక్కి, ఒకరిది లాక్కొని, అలా కాకుండా దేవుడిచ్చిన దాంతో తృప్తిగా ఉందాము. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.